వెల్కమ్ టు ద పార్ట్ 9 అండ్ ద ఫైనల్ పార్ట్. ఇంకా ఆశ్రమం నుంచి వచ్చేసాక తినేసి పడుకుందాం అనుకున్నా, బట్ మామ్ బర్త్డే అని కేక్ ప్లాన్ చేసాం. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేనైతే షాక్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రెడ్ కేక్ లాగా వచ్చింది. బట్ వాట్ ఎవర్, మమ్మీ బర్త్డే ఎంతో ఇష్టమైన అరుణాచలంలో సెలబ్రేట్ చేసుకోవడం అండ్ దర్శనం కూడా అదే రోజు అవ్వడం అనేది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. మాకు రూమ్ అండ్ టెంపుల్ కి 1 కిలోమీటర్ డిస్టెన్స్ అంతే. రష్ ఎక్కువ ఉంది అనుకున్నా, వై బికాస్ మేము వెళ్ళింది మండే రోజు, బట్ అంత రష్ అయితే అస్సలు లేదు. ఫోన్స్ కూడా అలౌడ్, బట్ గర్భగుడి దగ్గర స్వామివారిని మాత్రం ఫోటో అయితే తీయొద్దు. కొన్ని తీయకపోతేనే బెటర్ కదా, అవి కళ్ళతో చూస్తేనే చాలా బెస్ట్ అంటాను నేనైతే. టెంపుల్ చూస్తుంటే అసలు ఎలా కట్టారా బాబు అనిపించింది నాకైతే. లిటరలీ చూస్తూ ఉండిపోవాలనిపించింది ఒక్కొక్క ఆర్కిటెక్చర్ అయితే. టెంపుల్లో వేడి ఒక ఎత్తు అయితే గర్భగుడి దగ్గర ఇంకో ఎత్తు వేడి, అందుకే అగ్నిలింగం అన్నారు. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దది, కన్ఫ్యూజ్ అయితే పక్కా అవుతాం మనమైతే. బట్ ఫైనల్ గా ఒకటైతే చెప్తాను గాయస్, అరుణాచలం మస్ట్ అండ్ షుడ్ గా విజిట్ అయితే చేయండి. అది చెప్తే కాదు, ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. నేనైతే ఎలాంటి విష్ అయితే కోరలేదు, జస్ట్ నా శివయ్యని చూస్తూ ఉండిపోయా. అన్ని ఆయనే చూసుకుంటారనే నమ్మకం. రీల్స్ లో చూపిస్తున్నారు కదా టోపీ అమ్మ అని, ఆవిడ కూడా రిటర్న్ అవుతున్నప్పుడు అయితే మాకు కనిపించారు. ఐ హోప్ ఈ తిరుపతి అండ్ అరుణాచలం వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ.